అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు వైఎస్ఆర్సీపీ లీగల్ విభాగం ఆధ్వర్యంలో కూడా కోటి సంతకాల సేకరణ, అదేవిధంగా కూడా రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఈరోజు కోట ఆవరణం దగ్గర అయితే ఒక ప్రత్యేకమైన సంతకాల సేకరణ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అసలు ఈ సంతకాల సేకరణ దేనికోసం, అసలు ఈ ప్రధానమైన డిమాండ్స్ ఏంటో వారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి శ్రీనివాస్ గారు, ఇప్పుడు ముఖ్యంగా మీరు చేస్తున్న నిరసన కార్యక్రమం ఏంటి, అసలు ప్రధాన డిమాండ్స్ తోటి దేనికోసం వెళ్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 17 మెడికల్ కాలేజీలు గత ప్రభుత్వంలో తీసుకొచ్చారో ఆ అన్ని మెడికల్ కాలేజీల్లో కూడా ఒక 5 ఆల్రెడీ అడ్మిషన్లు జరిగి రన్నింగ్లో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. మిగతా మెడికల్ కాలేజీలు కూడా ప్రభుత్వ రంగంలోనే ఉండాలని, వాటిని ప్రైవేటీకరణ చేయొద్దని చెప్పని, ముఖ్యంగా ఈ పీపీపీ విధానాన్ని మానుకొని పేద బడుగు బలహీన వర్గాలకు విద్య ఇప్పుడు అందని ద్రాక్ష పండులా ఉంది. కాబట్టి అందరికీ వైద్యం అనేది ప్రాథమిక హక్కులు కాబట్టి ప్రజలందరికీ కూడా ఈ వైద్య కళాశాలలో చదువుకునే విధంగా, అలాగే ట్రీట్మెంట్ తీసుకునే విధంగా ఉండాలి. మనం కరోనా టైంలో చూసాం, చాలా హాస్పిటల్స్లో బెడ్స్ దొరక్క పేషెంట్లు చాలా ఇబ్బందులు పడ్డారు. ఒక మెడికల్ కాలేజ్ వస్తే అది రాష్ట్ర ప్రభుత్వానికి ఒక స్థిరమైన ఆస్తిగా ఉంటుంది. కాబట్టి మా న్యాయవాదులందరూ కూడా ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షులు మనోహర్ రెడ్డి గారు, మా జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు, మా ఒంగోలు ఇన్ఛార్జి చుండూరు రవిబాబు గారి సారథ్యంలో మేమంతా కూడా వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ తరఫున న్యాయవాదులుగా మేమందరం కూడా ఈ ప్రజా ఉద్యమానికి మా మద్దతు తెలియజేస్తూ, మేము కూడా ప్రజలందరినీ కూడా ఈ ప్రజా ఉద్యమంలో భాగస్వాములు కావాలని చెప్పని అందరూ కూడా ఈ లెటర్ల మీద సంతకాలు పెడితే ఇవన్నీ గవర్నర్ గారికి చేరతాయి. కాబట్టి ప్రత్యక్షంగా వాళ్ళ మద్దతు మనకు తెలియజేయమని చెప్పని మేము కోరుతా ఉన్నాం. అయితే ముఖ్యంగా పీపీ విధానం ద్వారా ప్రత్యేకించి నష్టమేమి లేదు, అది మేల్కరంగా ఉంటుంది, ఫ్రీ సీట్లకి దానికి సంబంధం లేదు అని చెప్పేసి కూటమి ప్రభుత్వం గట్టిగా చెబుతుంది. కానీ మీరు ఇంకా అయినా కూడా ఆ పీపీ విధానం వల్ల నష్టం జరుగుతున్నారు. ఏ విధమైన నష్టం జరుగుతుంది, ముఖ్యంగా మీరు వ్యతిరేకించడానికి గల ప్రధాన కారణం? మేము ముఖ్యంగా వ్యతిరేకించడానికి ముఖ్య కారణం ఏంటంటే, విద్య అనేది ఈ రోజుల్లో మీరు చూస్తున్నాం, మన వైద్య విద్య కోసం అందరూ కూడా ఏ రష్యానో లేకపోతే గతంలో ఉక్రెయినో జర్మనీలో లాభవుతున్నారు. అదే మన రాష్ట్రంలో, మన దేశంలో వైద్య విద్య అనేది తక్కువ ధరకు దొరికితే ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఎవరైతే మెడిసిన్ చదవాలనుకుంటున్నారో వాళ్ళ కళ్ళలో సాకారం అయ్యే అవకాశం ఉంటుంది. అందుకనే కూడా మేము ప్రభుత్వంలోనే నడపాలంటున్నాం. ఈ పీపీపీ విధానం అనేది, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది అసలు వద్దనే వద్దు. దీని మీద అయితే ప్రైవేట్ వాళ్ళ అజమాయిషీ పెరుగుతుంది, వాళ్ళ పెత్తనం ఉంటుందని చెప్పి మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం. ముఖ్యంగా మీరు చెప్పండి, గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మెడికల్ కాలేజీ పూర్తి స్థాయిలో నిర్మాణం చేయకపోవడం వల్ల ఇప్పుడు రాష్ట్రంలో ఈ మెడికల్ కాలేజీ దుస్థితి ఈ విధంగా ఉంది. కాబట్టి ఈ విధమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెప్పి కూటమి ప్రభుత్వం అంటుంది. దానికి మీరు ఇచ్చే సమాధానం? గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు 2000 సంవత్సరంలో 17 మెడికల్ కాలేజీలు చేపట్టాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందుట్లో కరోనా అనేటువంటి ఒక విపత్తు, ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి కరోనా విపత్తు వల్ల వర్కర్స్ కావచ్చు, ఆ ప్రక్రియలో కొంత జాప్యం జరిగినాక కేవలం మిగిలిపోయింది 3 సంవత్సరాల కాలంలో 17 మెడికల్ కాలేజీల యొక్క నిర్మాణం మొదలుపెట్టి అందుట్లో 5 కాలేజీలు పూర్తయినాయి. 5 కాలేజీల్లో కూడా క్లాసులు జరుగుతూ ఉన్నాయి. నేను అడుగుతా ఉన్నాను, 3 సంవత్సరాల కాలంలో 5 మెడికల్ కాలేజీలు, 2 ఇంకా ప్రారంభించడానికి దగ్గరకు వచ్చినటువంటి తరుణంలో ఎలక్షన్ కోడ్ వచ్చినాక 7 దాదాపుగా పూర్తయినటువంటి పరిస్థితి మనం చూసాం ఈ కేవలం 3 సంవత్సరాల్లో. మరి 40 సంవత్సరాల అనుభవం, 4 సార్లు ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక ల్యాండ్ మార్క్ ఐడెంటిఫికేషన్, ఇదిగో నేను చేసిన చెప్పండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటివరకు మొత్తం ప్రభుత్వ సంస్థల మొత్తాన్ని కూడా ప్రైవేట్ వ్యక్తులు దారా చేయడం తప్ప అతను ప్రభుత్వ సంపదలు కూడబెట్టినటువంటి దాఖలు ఇదే సంపద సృష్టి అడుగుతా ఉన్నాం. ఆయన ఏమన్నాడు, నేను అధికారంలోకి వస్తే సంపద సృష్టిస్తానన్నాడు. ఉన్న సంపదని కాపాడుకోవడం ఎట్టన్నా పక్కన పెడితే, సంపద మొత్తాన్ని, ప్రజా సంపద మొత్తాన్ని, ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తుల మొత్తాన్ని ప్రైవేట్ వ్యక్తులు దారా చేసేటువంటి కుట్రకు తెరచినటువంటి నేపథ్యంలోనే ఈరోజు ప్రభుత్వ స్వాధీనంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలని ప్రైవేట్ వ్యక్తులు దారా చేయడం అనేది పెద్ద దోపిడీ. అందువల్ల ఏంటంటే పీపీపీ లేదు, అందుట్లో పబ్లిక్ లేదు, కేవలం ప్రైవేటు పార్ట్నర్షిప్ మాత్రమే మిగిలిపోయింది. ఈరోజు వాళ్ళు మన నోటిఫికేషన్ ఇచ్చారు, మొత్తం నియామకాలు కావచ్చు మొత్తం ప్రైవేట్ వ్యక్తుల్లోనే ఎవరైతే టెండర్లు తీసుకుంటారో, ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆధీనంలో చెప్పేస్తున్నారు. సంవత్సరానికి ఎకరాకి 100 రూపాయలు తీసుకుంటున్నారు. అంటే
ప్రభుత్వ ఆధీనంలో మెడికల్ కాలేజీలో ఉంటే మంచి వైద్యం మంచి విద్య అనేటువంటిది పేదవాడికి అందుబాటులో ఉండదనే ఉద్దేశంతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి తీసుకుంటే ఈరోజు అధికారులకు వచ్చినటువంటి సంపద సృష్టిస్తున్నటువంటి పెద్ద మనిషి సంపదను సృష్టించడం దేవుడికి కానీ ఉన్న సంపద మొత్తాన్ని పప్పు బెల్లలాగా ప్రైవేటుకు దారబోసి అయితే భారత రాజ్యాంగ లక్ష్యానికి వ్యతిరేకంగా పేదవాడికి వైద్యం అందకూడదటువంటి ఒక దుష్ట ప్రక్రియకి ఈరోజు చంద్రబాబు నాయుడు చేపట్టాడు కనుక ఈరోజు ప్రకాశం జిల్లా ఒంగోలు కేంద్రంగా ఈరోజు లీగల్ సెల్ ఆధ్వర్యంలో మరి కోటి సంతకాల కార్యక్రమం దిగ్విజయం జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే ఇది ప్రభుత్వం చంద్రబాబు నాయుడు యొక్క తీసుకున్న నిర్ణయానికి ఇది పరాకాష్ఠకి వ్యతిరేకతకి ఇది పరాకాష్ఠ చెప్పి తెలియజేస్తున్నాం. చెప్పండి మేడం, మీరు ముఖ్యంగా గతంలో తీసుకొచ్చినటువంటి 17 కాలేజీల్లో 4 మటుకే పూర్తి చేసి మిగిలిన కూడా శిథిలావస్థలో ఉన్నాయి. 18% కూడా పూర్తి కాకపోవడం వల్లే ఇప్పుడు పీపీపీ విధానం అమల్లోకి తీసుకొచ్చాం. దీనివల్ల మెడికల్ కాలేజ్ అభివృద్ధి చెందుతాయని చెప్పేసి కూటమి ప్రభుత్వం చెబుతుంది. దానిపై మీరే ఉంటారు? ఈ కూటమి ప్రభుత్వానికి పేద ప్రజల మీద ఎటువంటి ప్రీతి లేదు. కేవలం వారి ఓట్లు వేయించుకొని వారి వల్ల ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలి, వారు ఒక అధికారాన్ని అనుభవించాలనే కాంక్షతోనే వాళ్ళు అధికారంలోకి వస్తారు. ఆయన గతంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు. ఏ విధమైన పేద ప్రజలకు పనికొచ్చే పనులు ఒక్కటి కూడా చేయలేదు. పైగా మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలే సేమ్ అవే ఇచ్చి ఈరోజు దాదాపు 146 హామీల దాకా ఇచ్చారు. వాటిల్లో ఒక 3-4 చేశారు, అవి కూడా సరిగా చేయలేదు. దాని మీద కూడా చాలా కంప్లైంట్లు ఉన్నాయి. ప్రజలు అన్నీ కూడా గమనిస్తూనే ఉన్నారు. సరైన టైంలో బుద్ధి చెప్తారని మేము తెలియజేసుకుంటున్నాం. ఇది మొత్తానికి కూడా కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ విధానానికి వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ రచ్చబండ కార్యక్రమం చేపడుతున్నారు. కాబట్టి ఇది ప్రజా వ్యతిరేక కార్యక్రమం. పూర్తిగా కూడా మెడికల్ కాలేజీ పీపీ విధానం తీసుకొచ్చినట్టయితే ప్రైవేటు రంగం యొక్క సంస్థల అజమాయిషీ పెరిగిపోయి వైద్య విద్య పేదలకైతే దూరం అవుతుందని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి నిరసన తెలియజేస్తున్న లీగల్ అడ్వైజర్స్ వారి అభిప్రాయాన్ని అయితే తెలియజేసిన పరిస్థితి అయితే ఒంగోలు నుంచి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, ఆర్టీవీ, ఒంగోలు, ప్రకాశం జిల్లా. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.